హాయ్ అండి. ఈరోజు మిట్టలతో పులుసు అయితే పెట్టుకున్నాను. మా సైడ్ ఈ చేపల్ని మిట్టలు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపులు, కరివేపాకు రెబ్బలు వేసి చిటపట్లాడిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టమోటాను కూడా కట్ చేసి ఇలా ప్యూరీ చేసుకుని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పసుపు, కారం, ఇంకా గరం మసాలా, ఫిష్ మసాలా, ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసి ఒకసారి చుట్టూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలు యాడ్ చేసిన వెంటనే కలుపుకుండా ఇలా సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత అందులోకి సరిపడినంత పులుపు కూడా వేసుకొని ఇలా అయితే కుదుపుకోవాలి. కుదిపిన తర్వాత సరిపడినంత వాటర్ వేసి ఉడికించుకుంటే అంతే, మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వేసుకుంటే అంతే.